యా ఇంకొక సబ్స్క్రైబర్ డౌట్ అండి. ఏంటంటే మేడం మేము వేరే యూట్యూబ్ ఛానల్స్లలో చూసాము. ఇట్లా యాప్స్ వర్కౌట్ చేస్తే గట్టి పడుతుంది అంటున్నారు, మీరేమో వెయిట్ లూజ్ అవుతుంది అంటున్నారు. ఏంటండి మాకు అర్థం అవ్వట్లేదు, కొంచెం డౌట్ క్లియర్ చేయండి అని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే అండి, మామూలుగా బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, అంటే ఫ్యాటీగా ఉన్నవాళ్ళు మన యాక్చువల్గా యాప్స్ వర్కౌట్ చేస్తే, డైట్ చేసుకుంటూ యాప్స్ వర్కౌట్ చేస్తే మనకి వెయిట్ లూజ్ అయ్యి ఫ్యాట్ కట్ అవుతుందండి. ఫ్యాట్ బర్న్ అయ్యడం వల్ల మనకు బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటాం కదా, వర్కౌట్ చేసినప్పుడు మనకి స్కిన్ టైట్ అవుతూ ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు గట్టిపడడం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు జిమ్లో బాడీ బిల్డర్స్ ఉంటారు. మామూలుగా ఇప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకుంటారు, ఏంటంటే మంచి కార్బ్స్ ఉన్న ఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ చేసుకుంటూ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది కాబట్టి మంచిగా యాప్స్లో కూడా మజిల్ గెయిన్ అవుతుంది అనమాట. మజిల్ గెయిన్ అవ్వడం వల్ల మనకి మొత్తం టైట్ అవ్వడం అవుతుందండి. టైట్ అవ్వడం, గట్టిపడడం ఏంటంటే వాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే యాప్స్ వర్కౌట్, మనకి యాప్ కటింగ్ రావడం కోసం, తెలుసు కదా మీకు, 6 ప్యాక్ అనేది మీకు ఐడియా ఉంటుంది, వినే ఉంటారు. సో అది రావడానికి మంచి డైట్ ఫుడ్ తీసుకొని అలా చేస్తారండి. అలాగే పడుతుంది, అలాంటి వాళ్ళకి గట్టి పడుతుంది. మీకు ఏమవుతుందంటే బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఏమవుతుంది అని అంటే, మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది, అప్పుడు కొంచెం స్కిన్ లూజ్ అవుతుంది. స్కిన్ లూజ్ అయినప్పుడు వర్కౌట్ చేయాలి. మనం వర్కౌట్ చేసుకుంటూ, డైట్ చేసుకుంటూ వర్కౌట్ చేయాలి, ఓకేనా. డైట్ చేసినప్పుడు మనకి స్కిన్ లూజ్ అవ్వడం అలా ఉంటుంది కదా. మనం వర్కౌట్ చేసేది ఎందుకనంటే మనకి స్కిన్ టైట్నింగ్ కోసం చేస్తాం, ఓకే, మజిల్ టోనింగ్ కోసం చేస్తుంటాం. సో అందుకని డైట్ చేయాలి, వర్కౌట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం డైట్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. బాడీ షేప్ కూడా అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. వెయిట్ లాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ అవ్వడం వల్ల షేప్ అనేది అక్కడక్కడ ఎక్కడైతే ఫ్యాట్ ఉందో, మనకి ఎక్కడైతే స్టోర్ అయి ఉంటుందో అక్కడ ఫ్యాట్ పోవడం వల్ల ఇట్లా ఎలా అంటే అక్కడ ఖాళీ అయిపోతుంది కాబట్టి స్కిన్ లూజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్యాట్ ఇలా పట్టుకొని ఉన్నాం అనుకోండి, మనం ఫ్యాట్ తీసేయడం వల్ల మనకి ఇలా ఏమవుతుందంటే ఇట్లా స్కిన్ లూజ్ అయిపోతుంది. సో దాన్ని మనం టైట్ చేయడానికి మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకని అంటారు, డైట్ చేసిన వాళ్ళు వర్కౌట్ కంపల్సరీ చేయాలి. ఓకే, మీకు ఫ్యాట్ లాస్ అయినప్పుడు స్కిన్ లూజ్ అవుతుంది కాబట్టి మీరు వర్కౌట్ చేస్తే మీకు అక్కడ మజిల్ గెయిన్ అవుతుంది అనమాట. మజిల్ టోన్ అవ్వడం, గెయిన్ అవ్వడం అలా ఉంటుంది. సో మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. చాలామందికి ఉంటుంది ఈ డౌట్. సో నేను వాళ్ళకి క్లియర్ చేయడానికి అని చెప్పేసి నేను చెప్తున్నానండి, ఓకేనా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. ఎందుకంటే మీకు కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇవ్వలేనండి. ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నేను, మీకు అర్థమయ్యేటట్టుగా నేను కామెంట్లో మీకు సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు, మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను చాలామందికి ఒకవేళ చిన్న రిప్లై అయితే నేను ఒక ఆన్సర్లో, ఒక లైన్లో మీకు రిప్లైలో అర్థమైపోయే కామెంట్కి నేను రిప్లై పెట్టేస్తాను. నార్మల్గా పెద్ద కామెంట్ పెడుతుంటారు, చాలా డౌట్తో ఇంత పెద్ద కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను అన్నీ మైండ్లో పెట్టుకొని నేను ఒకేసారి నేను వీడియో ద్వారా మీకు రివీల్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను అందరి కామెంట్స్ నేను చదువుతూ ఉంటానండి. నేను అన్నీ ఒకేసారి నేను మీకు డౌట్స్ చెప్పదామని, నేను వర్కౌట్ చేసేటప్పుడు కూడా నేను మధ్యలో గ్యాప్ తీసుకొని మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఉంటాను. సో మీరు ఏం ప్రాబ్లం ఏం లేదండి మీకు, ఓకేనా. మీరు నాకు కామెంట్ చేయండి, నేను అందరి కామెంట్స్ చదువుతానండి. మీరు కామెంట్స్ చదవట్లేదని అనుకోకండి, నేను అందరి కామెంట్స్ చదువుతాను, ఓకేనా. యా, ఇంకొక సబ్స్క్రైబర్ డౌట్ ఏంటంటే, బ్యాక్ పెయిన్ ఉందండి, బట్ నేను బెల్లీ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని అడుగుతున్నారు. సో వాళ్ళు ఏం చేయాలంటే, నేను చెప్పానండి, బ్యాక్ పెయిన్ వర్కౌట్స్ నేను పెట్టినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైనా వర్కౌట్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ మీ బ్యాక్ వీక్ ఉంది కాబట్టి మీ లోవర్ బ్యాక్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవడానికి నేను పెట్టే వర్కౌట్స్ అన్నీ ఫాలో అవ్వండి.
ఓకేనా. మీరు ఆల్రెడీ మీకు బ్యాక్ ఇష్యూ ఉందంటే అది నార్మల్ విషయం కాదండి, అది నార్మల్ విషయం కాదు. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ వాకింగ్ చేసినా కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇంకా సివియర్గా అయిపోతుంది ఉన్న వాళ్ళకి. సో ఎందుకు వస్తుందో నేను చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో, నేను బ్యాక్ పెయిన్ వీడియో పెట్టినప్పుడు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం చేయాలంటే ఫస్ట్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ బ్యాక్ స్ట్రెంత్ గెయిన్ చేసుకోండి. మీకు దానికి ఎంతో టైం పడుతుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ వర్కౌట్ చేయాలి, నాకు ఆల్రెడీ ఇక్కడ పొట్ట ఉందండి, నా పొట్ట మాత్రమే తగ్గాలి, కానీ నాకు పెయిన్ ఉంది, నేను ఆ పెయిన్ వల్ల నాకు ఇది చేయలేకపోతున్నాను అని బాధపడకండి. ఎందుకంటే ఏది ఒకేసారి రాదండి. 1 మంత్ నేను చెప్పాను మీకు, 1 మంత్లో మీకు చాలా రిలీఫ్ ఉంటుందండి. మీకు బ్యాక్లో స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది. మీరు కావాలనుకుంటే మీరు రోజు కూడా చేయొచ్చు అని చెప్పాను నేను. అంతకైతే మీకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, నేను చెప్పాను కదా కొన్ని వర్కౌట్స్ చెప్పాను నేను, వార్మప్ వర్కౌట్స్ చెప్పాను. వార్మప్ చేసుకొని బ్యాక్ వర్కౌట్స్ నేను ఏదైతే పెట్టానో అవసరమైతే 2-3 వీడియోస్ ఉన్నాయి కదా, అవి డే 1లోనే ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ వర్కౌట్స్ చాలా స్లోగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. సో అది ఫాలో అయ్యి మీరు ఒక 1 మంత్లో మీకు రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. సో అప్పుడు మీరు యాప్స్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఒకేసారి మీకు బ్యాక్ పెయిన్ ఉండి మీరు బెల్లీ ఫ్యాట్ కోసం నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు ట్రై చేశారనుకోండి, నేను ఎందుకంటే యాప్స్ వర్కౌట్ చేసినప్పుడు బ్యాక్లో పెయిన్ కంపల్సరీ వస్తుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే చేసినప్పుడు జస్ట్ మజిల్ ఫీల్ అవుతుంది, ఒక 15-20 మినిట్స్లో అది రిలీఫ్ అయిపోతుంది. బట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేస్తే ఆ బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, బ్యాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు యాప్స్ చేయకూడదండి. ఫస్ట్ బ్యాక్లో స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఈ వర్కౌట్స్ చేయండి అని కూడా నేను మెన్షన్ చేస్తున్నాను నేను, ఓకేనా. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా నాకు పదే మళ్ళీ అదే కామెంట్స్ పెడతారు, మేడం నేను పొట్ట తగ్గాలి, మేడం నేను వెయిట్ లాస్ అవ్వాలి, మేడం నాకు వర్కౌట్స్ చెప్పండి. నేను ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క వీడియో నేను పెట్టలేను కదండి. సో మీరు సీరియస్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, నా వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నేను వర్కౌట్స్ నా వీడియోస్ అన్నీ చూడండి. ఫస్ట్ నుంచి మీరు అసలు వర్కౌట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని నేను మొత్తం వర్కౌట్స్ నేను స్టార్టింగ్ నుంచి నేను వీడియోస్ అన్నీ పెట్టాను. సో ప్లీజ్ దయచేసి ఏం చేస్తారంటే, మీరు నా వీడియోస్ ఇప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు రీసెంట్గా, మేడం నేను మీ టిక్టాక్ ఫాలోవర్నండి, మేడం మీ వీడియోస్ చాలా బాగున్నాయండి, మేడం నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నానండి, నాకు వర్కౌట్స్ చెప్పండి, నాకు డైట్ చెప్పండి అని నాకు జస్ట్ ఒక కామెంట్ పెట్టి అలా వదిలేస్తున్నారండి. సో నేను ఆ కామెంట్స్ కూడా నేను చదువుతాను. బట్ నాకు అది చదివినప్పుడు అనిపిస్తుంది, నేను వీళ్ళ కోసమే నేను వీడియోస్ అన్నీ నేను స్టార్టింగ్ నుంచి అర్థమయ్యేలాగా నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను వీడియోస్ పెడుతున్నాను. సో మళ్ళీ మీరు అదే కామెంట్లో మెన్షన్ చేస్తున్నారు. సో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు, మీరు వర్కౌట్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా వీడియోస్ అన్నీ స్టార్టింగ్ నుంచి చూడండి. నేను స్టార్టింగ్ నుంచి నేను పెట్టాను, డే 1 నుంచి మీరు ఏం చేయాలి అనేది నేను పెట్టాను. బట్ నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. ఎందుకంటే నేను అందులోనే మీ డౌట్స్ కూడా నేను అన్నీ క్లారిఫై చేసుకుంటూ వస్తున్నాను. అండ్ వర్కౌట్స్ కూడా ఎలా చేయాలి, నేను పోస్చర్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, నేను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను చేస్తున్నాను. సో దయచేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వర్కౌటే చూసి వదిలేయకుండా, నేను ఏం చెప్తున్నాను, ఆ వర్కౌట్ గురించి ఏం చెప్తున్నాను, ఆ వర్కౌట్ ఎలా చేయాలి, పోస్చర్ ఏంటి అనేది నేను కరెక్ట్గా చెప్తాను. కాబట్టి మీరు వీడియో మొత్తం చూడాల్సి ఉంటుందండి, ఓకేనా. మీరు సీరియస్గా ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు నా వర్కౌట్ వీడియోస్ అన్నీ చూడండి. నేను అందులో ఓన్లీ వర్కౌట్సే కాదు, ఓకేనా, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాను, మీ కామెంట్స్కి రిప్లై చేస్తున్నాను, మీకు అవసరమైన విషయాలన్నీ చెప్తున్నాను నేను అందులో, ఓకేనా. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ అండి, సో బ్యాక్ పెయిన్ ఇంకా పూర్తవ్వలేదు. సో బ్యాక్ పెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే, బెల్ట్ ఉంటుందండి బ్యాక్ పెయిన్ వాళ్ళకి, ఆల్రెడీ డాక్టర్ సజెస్ట్ చేసే ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు బెల్ట్ పెట్టుకోండి, మీరు వాకింగ్ చేసినప్పుడు కానీ నాన్ స్టాప్గా కూర్చున్నప్పుడు కానీ బెల్ట్ పెట్టుకోండి అని ఒక బెల్ట్ చెప్తారు. లేదు అని అంటే మెడికల్ షాప్లో దొరుకుతుందండి బ్యాక్ పెయిన్కి, ఆ బెల్ట్ ఒకటి తీసుకోండి. మీరు ఈవెన్ వార్మప్ చేసినా కూడా ఆ బెల్ట్ పెట్టుకొని చెయ్యండి, మీకు అది చాలా సపోర్టివ్గా ఉంటుంది.
ఓకేనా. మీరు వార్మప్ చేసిన, బ్యాక్ వర్కౌట్స్ చేసిన, యాబ్స్ వర్కౌట్ చేసినా కూడా మీరు ఆ బెల్ట్ మీరు ఎంతసేపు అయితే వర్కౌట్ చేస్తారో, అంటే ఒక 1 అవర్ చేస్తారు కదా, హాఫ్ అన్ అవర్ చేసినా 1 అవర్ చేసినా ఆ బెల్ట్ పెట్టుకుని చేయండి. అది మీకు చాలా సపోర్ట్గా ఉంటుంది, మీకు పెయిన్ కూడా తెలియదు. సో సపోర్ట్గా ఉంటుంది, మేము కొంచెము మీకు పెయిన్ అనేది తెలియకుండా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ బెల్ట్ పెట్టుకొని నేను చెప్పిన బ్యాక్ వర్కౌట్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఫస్ట్ బ్యాక్లో స్ట్రెంత్ గెయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు వార్మప్ చేయొచ్చండి. నేను పెట్టిన వార్మప్ ఉంది కదా, వార్మప్ వీడియో అని ఉంటుందండి, వ్యాయామం ఎలా మొదలు పెట్టాలి అని ఉంటుంది. సో ఆ వీడియోలో ఉన్న వర్కౌట్స్ అన్నీ చేసి వార్మప్ వర్కౌట్స్ మాత్రమే ఉన్నాయి అందులో. ఆ వార్మప్ చేసి మీకు బ్యాక్ స్ట్రెంత్ గెయిన్ చేసుకునే వర్కౌట్స్ పెట్టాను, అది ఫాలో అవ్వండి. ఓకేనా. మీకు ఒక 1 మంత్ తర్వాత మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు బెల్ట్ తీసేసిన ప్రాబ్లం లేదు, మీకు బ్యాక్ హర్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని నేను చెప్తున్నాను, చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ వాళ్ళకి నేను ఈ విషయం చెప్దాం అనుకున్నాను. సో నేను చెప్పలేదు. బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. ఓకేనా. వార్మప్ చేసిన, వర్కౌట్ చేసిన టైట్గా పెట్టుకోండి కొంచెం. ఓకేనా. లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కడ ఉందనేది అక్కడ సెట్ చేసుకొని ఆ బెల్ట్ పెట్టుకొని మీరు చేయండి. వార్మప్ చేసి బ్యాక్ వర్కౌట్స్ చేయండి. ఓకేనా. బ్యాక్ వర్కౌట్స్ కూడా నేను చెప్పిన పోస్చర్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకేనా. పోస్చర్ కంపల్సరీ అండి, ప్రతి వర్కౌట్ కూడా పోస్చర్ కంపల్సరీ, లేదంటే మీకు ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను పదే చెప్తున్నానండి, ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. పోస్చర్స్ నేను అంత క్లియర్గా, నేను వీడియోకి టైం ఎక్కువ తీసుకొని కూడా నేను పోస్చర్ క్లియర్గా ఉండాలని చెప్తానండి. ఎక్కడైనా కూడా నేను ఇదే మాట చెప్తాను నా క్లయింట్స్ కానీ. ఓకేనా. నేను ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. సో నేను హోమ్ వర్కౌట్స్ కూడా నేను ఇలానే చేపిస్తాను. కానీ పోస్చర్స్ మాత్రం నేను టైం ఎక్కువ తీసుకున్నా కూడా నేను పోస్చర్ కరెక్ట్గా ఉండాలని నేను చెప్తుంటాను. సో మీరు అది కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకేనా. నా వీడియో పెట్టేసుకొని చూసేసుకొని నేను ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి హడావిడిగా మాత్రం చేయకండి. మీకు టైం ఉన్నప్పుడే టైం తీసుకొని పోస్చర్స్ అన్నీ కరెక్ట్గా చూసి మీరు కూడా చేస్తున్నారా అలానే అనేసి చూసుకోండి. ఓకేనా. లేదంటే మీరు ఈరోజు నేను బ్యాక్ వర్కౌట్ పెట్టాను, మీకు ఇష్టం వచ్చినట్టుగా చేశారనుకోండి, మీకు ఆ బ్యాక్ ఇంకా హర్ట్ అవుతుంది, మీకు ఇంకా బ్యాక్ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అప్పుడు అనుకుంటారు మల్లిక చెప్పిన వర్కౌట్ చేశాను, నాకు ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. సో అలా మాత్రం నన్ను బ్లేమ్ చేయకండి. ఓకేనా. నేను ఎవ్రీ వర్కౌట్ కూడా నేను మీకు విత్ పోస్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రం పెడుతున్నాను నేను. ఓకేనా.